ఈరోజు మనం సూర్యోదయం చూసాం. అంటే అక్కడ సూర్యుడు ఉదయించడం ప్రారంభిస్తారు. కానీ ఆధ్యాత్మిక లోకంలో, గోలోకంలో సూర్యచంద్రులు అవసరం లేదు. భాసయతే సూర్యో న శశాంకో న పావక యద్గత్వా నివర్తంతే తద్ధామ పరమం మమ. సో అక్కడ కోట్ల కొలది సూర్యచంద్రుల యొక్క కాంతి అక్కడ ఉంటుంది. ఎక్కడి నుంచి వస్తుంది? కృష్ణుడి నుంచి వస్తుంది. ఆయన దివ్యమైనటువంటి తేజస్సు. అక్కడ కాల ప్రభావం ఉండదు. భూత భవిష్యత్ వర్తమానాలు ఉండవు. మనకు కూడా సమయం అయిపోతుంది, వెళ్ళిపోవాలా, మందిరం క్లోజ్ అయిపోతుంది, నిద్ర టైం అయిపోతుంది, మళ్ళీ నిద్ర లేవాలా, మళ్ళీ బస్సు ఎక్కాలా, మళ్ళీ బస్సు దిగాల. అక్కడ అన్నీ కూడా కల్పవృక్షాలు ఉంటాయి. మనం ఏదైనా చూడాలనుకుంటే చూపించేస్తాం, తినాలనుకుంటే తినిపించేస్తాం. అంటే అది వచ్చి తినిపించాలంటే కూడా తినిపిస్తుంది, మనం తినాలంటే కూడా తింటుంది. అంటే అన్నీ కూడా కల్పవృక్షాలు ఉంటాయి. అంటే ఏది కోరుకుంటే అది ఇస్తుంది. అంటే ఆధ్యాత్మిక ప్రపంచంలో ఉన్న తర్వాత ఏం కోరుకుంటారు? ఏ కోరిక ఇంకేం అవసరం? కృష్ణుడు ఉన్న తర్వాత కృష్ణుని యొక్క నామరూపగుణంలో వాళ్ళు నిమగ్నం అవుతారు. అందుకనే వాళ్ళ మాటలు పాటల్లాగా ఉంటాయి, వాళ్ళ నడుక పరిగెత్తడంలా ఉంటుంది, నాట్యంలాగా ఉంటుంది వాళ్ళు నడిస్తే. సో అందుకే ఈ యొక్క ఆధ్యాత్మిక ప్రపంచం చిన్మయమైనటువంటి ధామం. సో ఇక్కడ బ్రహ్మ గోలోక బృందావనం గురించి కీర్తిస్తున్నారు. చాలా శాస్త్రంలో చాలా వివరాలు ఇవ్వబడ్డాయి గోలోకం గురించి, చింతామణి ధామం గురించి. అక్కడ ఉన్నటువంటి అన్నీ కూడా ఆస్వాదనీయమైనటువంటివి వస్తువులన్నీ కూడా. అసంఖ్యాకమైనటువంటి కామధేనువులు ఉంటాయి. ఎట్లా అంటే ఆ యొక్క పాలు సముద్రంలాగా ప్రవహిస్తాయి. సముద్ర సాగరములను ప్రవహింపజేయను. అంటే ఇప్పుడు మనం సముద్రం చూస్తున్నాం, కానీ అక్కడ పాలతో సముద్రం ఉంటుంది. ఒక్క అరక్షణం కూడా పరివర్తనం అనేది చెందదని చెప్తున్నారు ఇక్కడ. సో బ్రహ్మ కంటే ముందే ఈ గుడి ఉందని చెప్తున్నారు. అందుకని బ్రహ్మ నాభిలోంచి, అంటే విష్ణువు ప్రతి మనం మందిరంలో చూస్తే బ్రహ్మ యొక్క నాభిలోంచి వస్తాడు. ఎవరు వస్తారు? విష్ణు యొక్క నాభిలోంచి వస్తారు. విష్ణు యొక్క నాభిలోంచి బ్రహ్మ వస్తారు. అయితే ఇక్కడ దానికంటే ముందే, అంటే బ్రహ్మ రాకంటే ముందే ఈ యొక్క ఆదికేశవ పెరుమాళ్ ఉన్నారని చెప్తున్నారు.